Next topic is properties of vector product. Properties of vector product or cross product. So first property is a cross product does not obey commutative law. Cross product does not obey commutative law means A cross B does not equal to B cross E. సో ఏ క్రాస్ బి అనేది బి క్రాస్ ఏకి ఈక్వల్ కాదు. సో వై షుడ్ నాట్ ఈక్వల్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు బి క్రాస్ ఏ. సో I will tell you a simple example. So first of all, what is the meaning of A cross B? A cross B అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? సో అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ క్రాస్? దట్ మీన్స్ కర్ల్. So what is that? A cross B means what is the cross here? That is curl. So what is the meaning of curl? Rotate. Rotate. So rotate and manaki enti curl means rotate. For suppose this is a bottle. So this is bottle cap. So how can we open this cap? By rotate this. So this is we can apply the force at the 2 points. So మనకేంటి ఈ విధంగా తిప్పుతూ ఉంటాం. So here we can apply the force at this point. This is A and next point is B. So here we can apply some force at this point A. Some force can apply at this point B. So force is a vector quantity. That means A is a vector quantity. B is another force by applying another finger. So this is vector B. సో ఏంటి మనం ఏ క్రాస్ బి అంటే ఏంటి అంటే సో ఒక డైరెక్షన్లో మీరు టర్న్ చేశారనుకోండి. ఫర్ సపోజ్ ఈ డైరెక్షన్లో టర్న్ చేశారనుకోండి. సో బాటిల్ క్యాప్ ఏమవుతుంది? సో ఒక డైరెక్షన్లో అయితే మనకు పైకి వస్తుంది, అంటే లూజ్ అవుతుంది. అదే ఇంకో డైరెక్షన్లో టర్న్ చేయండి. ఫర్ సపోజ్ ఇది ఏ క్రాస్ బి అనుకుందాం, అంటే ఈ డైరెక్షన్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏ క్రాస్ బి అనుకుందాం. బి క్రాస్ ఏ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఫర్ సపోజ్ ఏ క్రాస్ బి అంటే సపోజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినప్పుడు బాటిల్ క్యాప్ లూజ్ అయింది అనుకోండి. సో అంటే ఏంటి మనకేంటి ఈ విధంగా రొటేట్ చేసేటప్పుడు దీని ఒక రిజల్టెంట్ ఏంటి పర్పెండిక్యులర్గా ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే ఏ క్రాస్ బి అంటే ఏంటి? సో ఏబి అనేది రొటేట్ అవుతున్నాయి. సో అంటే 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఫోర్స్ అప్లై చేసినప్పుడు సో ఈ విధంగా రొటేట్ అయ్యేటప్పుడు ఏంటి మనకు రిజల్టెంట్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఫర్ సపోజ్ రివర్స్లో తిప్పారనుకోండి, ఒక డైరెక్షన్లో తిప్పితేనేమో బాటిల్ క్యాప్ లూజ్ అవుతుంది, ఇంకొక డైరెక్షన్లో తిప్పినప్పుడు బాటిల్ క్యాప్ సో టైట్ అయిపోతుంది. దట్ మీన్స్ ఏ క్రాస్ బి మనకు అప్వర్డ్ డైరెక్షన్లో ఉందనుకోండి, బి క్రాస్ ఏ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఒక డైరెక్షన్లో తిప్పినప్పుడు బాటిల్ క్యాప్ అనేది పైకి వచ్చేస్తుంది, లూజ్ అవుతుంది. ఒక డైరెక్షన్లో తిప్పినప్పుడు బాటిల్ క్యాప్ అనేది టైట్ అయిపోతుంది. సో అంటే ఏ క్రాస్ బి అనేది బాటిల్ లూజ్ అవుతున్నప్పుడు అనుకోండి, దాని డైరెక్షన్ రిజల్టెంట్ ఎక్కడ ఉంటుందమ్మా? రిజల్టెంట్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఫర్ సో బి క్రాస్ ఏ సో అంటే డైరెక్షన్ రివర్స్ చేసినప్పుడు ఏంటి బాటిల్ క్యాప్ కిందికి వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే ఏ క్రాస్ బి అనేది బి క్రాస్ ఏ కాదు, డస్ నాట్ ఒబే. ద డైరెక్షన్స్ ఆర్ డిఫరెంట్. ఏ క్రాస్ బి డస్ నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ. సో వీ కెన్ టేక్ A cross B is equal to B cross A. So by using negative, so negative యూజ్ చేసి A cross B is equal to B cross A అని తీసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద నెగిటివ్ ఇండికేట్స్? నెగిటివ్ ఇండికేట్స్ ఆపోజిట్ డైరెక్షన్. సో A cross B అనేది అపోజిట్ డైరెక్షన్లో ఉంటే B cross A అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో A cross B does not equal to B cross A. That means cross product does not obey commutative law. సో కమ్యూటేటివ్ లానే ఒబే చేయదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఈస్ ఇఫ్ ద 2 vectors are parallel. సో దిస్ ఇస్ డాట్ ప్రొడక్ట్, సారీ. నెక్స్ట్ వన్ ఈజ్ క్రాస్ ప్రోడక్ట్ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా. సో దట్ మీన్స్ ఏ క్రాస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి. సో
So this is a distributive law. This distributive law obeyed by cross product. So next property is, if the two vectors are perpendicular to each other, then cross product is, it has some value. So for suppose here, if the two vectors are perpendicular, this is vector A, this is vector B, these two are perpendicular to each other, then what is the cross product of these two vectors? A cross B is equal, what is the formula? AP sin theta. So what is the theta? Theta is the angle between these two vectors, that is 90 degrees. Substitute 90 degrees in the place of theta, that is sin 90. AB sin 90, what is the sin 90 value? 1. AB into 1 AB. So it has some magnitude when the two vectors are perpendicular to each other. So this is a third property. So fourth property is, if the two vectors are parallel to each other, the two vectors are parallel to each other, that means two vectors are moving in same direction. When the two vectors are moving in same direction, the angle between these two vectors is 0. Then what is the cross product? Cross product is A cross B is equal to, cross product means this is also called as vector product. Cross product anna gani vector product anna gani rendu same, don't confuse. So A cross B equal to AB sin theta. So AB sin theta means, what is the theta? Theta is the angle between these two vectors, that is 0 degrees. Substitute 0 degrees in this equation. Sin 0 value is 0. 0 into AB, 0. So when the two vectors are parallel to each other, then the cross product of two vectors is 0. In dot product, when the two vectors are parallel to each other, it has some magnitude. So okay, find the difference. So this is cross product. In this cross product, when the two vectors are parallel, the cross product is 0. But dot product is not 0. Dot product 0 కాదు. సో ఓకే, చూడండి ప్రీవియస్ వీడియోలో డాట్ ప్రొడక్ట్ గురించి వినండి అది కూడా. సో దిస్ ఈజ్ అ ఫోర్త్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ. What is fifth property? Let I, J, K are unit vectors along x, y and z axis. So this is x axis, this is y axis, this is z axis. So unit vector I along x axis, unit vector j along y axis, unit vector k along z axis. Then what is the cross product of these unit vectors? So as I said you previous video, that is the dot product of unit vectors. See here, so I cross I cross I is equal to 0. So I cross I is equal to 0. How it is 0? See here, I cross I means, how can we write this? I sin theta. So when the two vectors are parallel, see I cross I means these two vectors are parallel. So these two vectors are parallel. So this is I unit vector, this is I unit vector. సో I క్రాస్ I అంటే ఏంటి? సో మనకి ఎన్ని ఐ క్యాప్లు ఉన్నా కానీ అవన్నీ ఏంటి ఎక్స్ యాక్సిస్ అంటేనే ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ ఏంటో ఉంటాయంటే ఇవన్నీ ప్యారలల్గానే ఉంటాయి. సో I క్రాస్ I మీన్స్ దీస్ టూ వెక్టర్స్ ఆర్ ప్యారలల్. సో వెన్ ద టూ వెక్టర్స్ ఆర్ ప్యారలల్, what is the angle? 0 between these two. What is the angle between these two? 0. So substitute I sin 0. I sin 0 means 0 into I, that is 0. So I cross I is equal to 0. That's why I cross I is equal to 0. So next I cross J. This is I along x axis, this is j cap along y axis. So these two are perpendicular to each other. When these two are perpendicular to each other, what is the angle between these two? 90 degrees. The resultant is along z axis. సో ఈ రెండు క్రాస్ ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు దీని రిజల్టెంట్ జెడ్ యాక్సిస్ వెంట ఉంటుంది, ఎందుకంటే ఈ రెండింటికి పర్పెండిక్యులర్ ఉన్న ఇదే కాబట్టి. ఓకేనా? సో దట్స్ వై ఐ క్రాస్ జే ఈజ్ ఈక్వల్ టు కే వస్తుంది రిజల్టెంట్. నెక్స్ట్ ఇఫ్ యూ టేక్ I cross K. So I is along x axis, K is along z axis. If we take these two, the cross product between these two, what is the result? ఈ రెండింటికి పర్పెండిక్యులర్ ఉన్నాయంటే ఇది.
కాబట్టి ది రిజల్టెంట్ ఏంటి జే క్యాప్ వస్తుంది. సో దిస్ ఈజ్ జే క్యాప్. సో వై ఇట్ ఈజ్ మైనస్ జే క్యాప్? సో ఐ క్రాస్ కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ జే క్యాప్ అయితే కే క్రాస్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే అవుతుంది. అంటే ఐ క్రాస్ కే ఈజ్ ఈక్వల్ టు జే క్యాప్ అయినప్పుడు కే క్రాస్ ఐ ఈజ్ ఈక్వల్ జే అవుతుంది. సో వై ఇట్ ఈజ్ సో? దట్ మీన్స్ కే క్రాస్ ఏ అనేది ఫర్ సపోజ్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉందనుకోండి, ఐ క్రాస్ కే అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఆపోజిట్ డైరెక్షన్ ఇండికేట్ చేయడం కోసం మనం నెగిటివ్ యూజ్ చేస్తుంటాము. ఓకేనా? కే క్రాస్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే అయితే అదే ఐ క్రాస్ కే అనేది మైనస్ జే అవుతుంది. వై ఇట్ ఈస్ మైనస్ జే? దట్ మీన్స్ ద డైరెక్షన్స్ ఆర్ డిఫరెంట్. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఈజ్ జే క్రాస్ ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే. సో జే క్రాస్ ఐ మీన్స్ దిస్ ఈజ్ జే అలాంగ్ y axis, this is I along x axis. What is the cross product of these two? So cross product, the resultant of this cross product is along z axis. ఎందుకంటే ఈ రెండింటికి పర్పెండిక్యులర్ ఉన్నాయి ఇది. సో ఈ రెండు తీసుకున్నప్పుడు అంటే సపోజ్ ఐజే తీసుకున్నారనుకోండి, ఈ ఐజేకి పర్పెండిక్యులర్ ఉన్నది ఏంటి? జెడ్. అంటే రిజల్టెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఫర్ సపోజ్ జేకే తీసుకున్నారనుకోండి, ఇఫ్ యూ టేక్ ద క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ జేకే, వాట్ ఇస్ ద రిజల్టెంట్? ద రిజల్టెంట్ ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్, అప్పుడు ఐ అవుతుంది. ఫర్ సపోజ్ కే ఐ తీసుకున్నారనుకోండి ప్రోడక్ట్, ద రిజల్టెంట్ ఏంటి? వై యాక్సిస్ అంటే ఉంటుంది. సో ద రిజల్టెంట్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. సో ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఏంటి? జే క్రాస్ ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే. అంటే ఒక డైరెక్షన్లో మైనస్ అయితే ఇంకొక డైరెక్షన్లో ప్లస్ అవుతుంది. చూడండి, జే క్రాస్ ఐ ఈజ్ ఈక్వల్ మైనస్ కే అయినప్పుడు ఐ క్రాస్ జే అవుతుంది, కే అవుతుంది. ఐ క్రాస్ జే ఈజ్ ఈక్వల్ కే. ఇక్కడ ఏంటి? ఐ క్రాస్ జే ఈజ్ ఈక్వల్ కే అయితే ఇక్కడ జే క్రాస్ ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే. అంటే ఒక డైరెక్షన్లో అంటే ఐ క్రాస్ జే తీసుకున్నప్పుడు ఒక డైరెక్షన్లో ఉంటే దాని రిజల్టెంట్ జే క్రాస్ ఐ తీసుకున్నప్పుడు దానికి రివర్స్లో డైరెక్షన్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ వస్తుంది. నెక్స్ట్ జే క్రాస్ జే. సో జే క్రాస్ జే ఈజ్ ఈక్వల్ జీరో మీన్స్, సో why it is 0? J cross J means these two are parallel. When the two vectors are parallel, then what is the angle between these two? 0. So already I said you, so in fourth property, when the two vectors are parallel, then what is the magnitude? What is the cross product of these two? 0. So J cross J is equal to 0. So next one is J cross K. J cross K. J cross K. So the resultant along x axis, that means I. So J cross J తీసుకుంటే J cross K తీసుకుంటే the resultant ఏంటి? along x axis, along x axis అంటే x axis అంటే ఉంటుంది. This is J cross I, J cross J, J cross K. So next one is K cross I. K cross I. సో ఈ రెండింటి ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు రిజల్టెంట్ ఏంటి? వై డైరెక్షన్ ఉంటుంది. దట్ మీన్స్ కే క్రాస్ ఐ ఈజ్ ఈక్వల్ జే. అదే ఐ క్రాస్ కే తీసుకున్నారనుకోండి మైనస్ జే వస్తుంది. సో కే క్రాస్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే, ఐ క్రాస్ కే తీసుకుంటే మైనస్ జే వస్తుంది. ఇక్కడ మనకు ఫస్ట్ దాంట్లో చూసాం ఐ క్రాస్ జే ఈజ్ ఈక్వల్ టు ఐ క్రాస్ కే ఈజ్ ఈక్వల్ మైనస్ జే వస్తే కే క్రాస్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే వచ్చింది. అంటే ఒక డైరెక్షన్లో పాజిటివ్, ఇంకొక డైరెక్షన్లో నెగిటివ్. అంటే ఒక మనం ఇది ఐ క్రాస్ కే తీసుకున్నప్పుడు ఫర్ సపోజ్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉందనుకోండి, కే క్రాస్ ఐ తీసుకున్నప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. కే క్రాస్ ఐ ఈజ్ ఈక్వల్ జే, కే క్రాస్ జే ఈజ్ ఈక్వల్ టు కే క్రాస్ జే. సో ఈ రెండింటి ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు మనకు రిజల్టెంట్ ఏంటి? సో ఎలాంగ్ ఎక్స్ యాక్సెంట్ ఉంటుంది. కే క్రాస్ జే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ, మైనస్ ఐ. జే క్రాస్ కే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? ఐ అవుతుంది. కే క్రాస్ జే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ అయినప్పుడు జే క్రాస్ కే ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఐ అవుతుంది. అంటే ఒక డైరెక్షన్లో పాజిటివ్, ఇంకొక డైరెక్షన్లో నెగిటివ్. నెక్స్ట్ కే క్రాస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. సో వై ఇట్ ఈస్ 0? దీస్ టూ వెక్టర్స్ ఆర్ ప్యారలల్, దీస్ టూ వెక్టర్స్ ఆర్ పర్పెండిక్యులర్, దీస్ టూ వెక్టర్స్ ఆర్ పర్పెండిక్యులర్, దీస్ టూ వెక్టర్స్ ఆర్ పర్పెండిక్యులర్, దీస్ టూ వెక్టర్స్ ఆర్ ప్యారలల్. జే క్రాస్ జే సేమ్ తీసుకున్నప్పుడు ఆ రెండు ప్యారలల్గా ఉన్నాయని మీనింగ్. సో దీస్ టూ వెక్టర్స్ ఆర్ పర్పెండిక్యులర్, దీస్ టూ ఆర్ పర్పెండిక్యులర్, దీస్ టూ ఆర్ పర్పెండిక్యులర్, దీస్ టూ ఆర్ ప్యారలల్. ఓకే, దిస్ ఈజ్ ద క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ యూనిట్ వెక్టర్స్.
For suppose okay, remaining topic I will tell you next class. Thank you.